హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా ఉన్నటువంటి మరి నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా ఉన్నటువంటి నిర్మాణాత్మక మూల్యాంకనము, అలాగే సంకలన లేదా సంగ్రహణాత్మక మూల్యాంకనం. మరి ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో మనం ఎగ్జామ్స్ అనేవి విద్యా ప్రమాణాల ఆధారంగా జరుపుతున్నారు కాబట్టి మరి ఈ విద్యా ప్రమాణాలు ఏంటి, వాటిలో రకాలేంటి, మరి ఏ సబ్జెక్ట్లో ఎన్నున్నాయి, వాటి యొక్క అభ్యసన సూచికలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. మరి భారత్వ శాతాలు వీటన్నింటి మీద మనకి బిట్స్ వస్తున్నాయి. ఎన్ని మార్క్స్కి ఉన్నాయి, ఎంత భారత్వ శాతం ఎంత, ఇవి మనకి వీడియో వస్తుంది ఎక్కువగా బిట్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఫస్ట్ మనం చూస్తే నిరంతర సమగ్ర మూల్యాంకనం. నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేటటువంటిది రెండు విధాలుగా జరుగుతుంది. నిర్మాణాత్మక మూల్యాంకనం, దీన్నే ఎఫ్ఏ అంటారు, ఫార్మేటివ్ అసెస్మెంటు, మరియు సంకలనం లేదా సంగ్రహణాత్మక మూల్యాంకనం, సమ్మేటివ్ అసెస్మెంటు, ఈ రెండు రకాలుగా జరుగుతుంది. అయితే నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది 4 ప్రమాణాలు లేదా 4 భాగాలుగా జరుగుతుందన్నమాట. ఇది సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించేటటువంటి పరీక్ష కాదు. మరి సంకలన లేదా సంగ్రహణాత్మక మూల్యాంకనం గురించి చూసుకున్నట్లయితే, అంటే సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించే పరీక్ష కానిది ఏది అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం. ఇది పరీక్షలా ఉండదన్నమాట. నెక్స్ట్ వన్, సంకలన లేదా సంగ్రహణాత్మక మూల్యాంకనం అనేది విద్యా ప్రమాణాల ఆధారంగా జరుపుతారు. మరి మ్యాథ్స్కి వచ్చేసరికి 5 విద్యా ప్రమాణాలు, సైన్స్కి వచ్చేసరికి ఒకప్పుడు 7 ఉండేవి, అవి 6కి కుదించడం జరిగింది. సోషల్కి వచ్చేసరికి 6 విద్యా ప్రమాణాలు, ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం విద్యా ప్రమాణాలు అనేటటువంటివి సిసిఈ విధానాన్ని 2012-13 విద్యా సంవత్సరం నుంచి 1 నుండి 8వ తరగతికి ప్రవేశపెట్టారన్నమాట. సిసిఈ విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2012-13 సంవత్సరం నుంచి విద్యా ప్రమాణాలని. మరి 2017-18 సంవత్సరం నుంచి మనకి సెమిస్టర్ విధానం అనేటటువంటిది కూడా వచ్చిందండి. నెక్స్ట్ వన్ మనం చూస్తే సిసిఈ రికార్డ్స్, విద్యార్థుల యొక్క మార్కులు 2020-21 ఏంటంటే సెమిస్టర్ విధానం అనేటటువంటిది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం లో బుక్స్ అనేటటువంటివి రావడం కూడా అప్పుడే అనమాట. నెక్స్ట్ వన్, సిసిఈ రికార్డ్, విద్యార్థుల యొక్క మార్కులు ఫార్మేటివ్ అసెస్మెంట్లో 4 భాగాలుగా నమోదు చేస్తారనమాట. సిసిఈ రికార్డులో విద్యార్థుల యొక్క ఫార్మేటివ్ అసెస్మెంట్లో 4 భాగాలుగా నమోదు చేస్తారు, అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది. మరి ఎన్ని మార్కులకు అంటే 20 మార్కులకే నమోదు చేస్తారు. మరి సమ్మేటివ్ అసెస్మెంట్లకు వచ్చేసరికి 6 విద్యా ప్రమాణాల వారీగా, అంటే సబ్జెక్ట్ని బట్టి. మ్యాథ్స్కి వచ్చేసరికి 5 విద్యా ప్రమాణాలే, మరి సైన్స్, సోషల్ అయితే 6 విద్యా ప్రమాణాల ఆధారంగా నమోదు చేస్తారు. ఇవి ఎన్ని మార్కుల కంటే ఇది 50 మార్కులకే నమోదు చేస్తారు. సంకలన అనేది సమ్మేటివ్ కాదు, సెల్ఫ్ అసెస్మెంట్గా మరి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సిసిఈలో అభ్యసన మదింపు అనేటటువంటిది 2 రకాలుగా జరుగుతుంది. మరి అది 2 రకాలుగా జరుగుతుంది. అభ్యసన మదింపు అనేది అభ్యసన కొరకు మదింపు, అభ్యసనంతో పాటు మదింపు. అభ్యసనం కొరకు మదింపు అయినా, అభ్యసనంతో పాటు మదింపు అయినా రెండు కూడా నిర్మాణాత్మక మూల్యాంకనానికి చెందుతాయి. అభ్యసనం యొక్క మదింపు అనేటటువంటిది సంకలన మూల్యాంకనానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 అండ్ ఏపీఎస్సిఎఫ్ 2011 అండ్ ఆర్టీ యాక్ట్ 2009, ఈ 3 కూడా నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టాలని కోరాయి, అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని సమర్థించాయి అన్నమాట. నిర్మాణాత్మక మూల్యాంకనం అనేటటువంటిది దీన్నే ఫార్మేటివ్ అంటారనమాట. ఇది ఎలా ఉంటుందంటే, కోడ్ గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్ యొక్క కోడ్ అనమాట. అది 324 పర్సంటేజ్ యొక్క అంటే ఏదో ఒక కోడ్ పెట్టుకోండి. పర్సంటేజ్ అయినా కోడ్ పెట్టుకోండి, మార్క్స్ అయినా కోడ్ పెట్టుకోండి. ఫస్ట్ వన్ చూస్తే నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఫస్ట్ వన్, పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు అనేటటువంటిది ఉంటుంది. 4 భాగాలు ఉంటాయి నిర్మాణాత్మక మూల్యాంకనంలో. 4 ప్రమాణాలను చెప్పుకున్నాం. ఫస్ట్ది పిల్లల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలు, 2వది రాత అంశాలు, 3వది ప్రాజెక్టు పనులు, 4వది లఘు పరీక్ష. మరి పిల్లల అంశాలు భాగస్వామ్యాలకు వచ్చేసరికి ఇది ప్రతిరోజు నిర్వహించేటటువంటి మౌఖిక పరీక్షకి, అలాగే టీచర్ కొంత డైరీలా రాసుకుంటారు. వీటి ఆధారంగా పిల్లల భాగస్వామ్యం ఎలా ఉంది, వాళ్ళు క్లాస్ రూమ్లో ఎట్లా ప్రతిస్పందిస్తున్నారు అనే విధానాన్ని బట్టి 10 మార్క్స్ అనేటటువంటివి వేస్తారంట.
10 మార్క్స్ అనేవి వేస్తారు. 20% మార్క్స్ వేస్తారు. నెక్స్ట్ రాత అంశాలు. రాత అంశాలంటే వాళ్ళు రాసేటటువంటి నోట్‌బుక్స్, సంఘటన రచనా పత్రావళి, అనక్టోడల్ రికార్డ్, పోర్ట్‌ఫోలియోలు, పుస్తక అభ్యాసాలు, పిల్లల డైరీ ఇవన్నింటి ఆధారంగా ఒక సన్నివేశం లేదా సంఘటన గురించి చూసుకొని ఇవన్నీ రాస్తుంటారనమాట టీచర్స్. అబ్జర్వ్ చేసినటువంటి ఈ రాత అంశాలని బట్టి మరొక 10 మార్క్స్ ఏస్తారు. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకి 10 మార్క్స్ అయితే మరి రాత అంశాలకు ఒక 10 మార్క్స్ ఏస్తారు. అదే 20% మార్క్స్ పర్సంటేజ్ డబుల్ ఉంటుంది. మరి ప్రాజెక్ట్ పనులు పిల్లల అనుభవం ద్వారా చేయడం ద్వారా నేర్చుకున్నటువంటి అంశాలు ఉంటాయి కదా! పిల్లల అనుభవం ద్వారా చేయడం ద్వారా నేర్చుకున్నటువంటి అంశాలు ప్రాజెక్ట్ పనులకి మరొక 10 మార్క్స్ అనేటటువంటివి ఉంటాయి. నెక్స్ట్ లఘు పరీక్ష. లఘు పరీక్ష అంటే తక్షణ సాధనను నిర్ధారించడానికి ఉపయోగించేది. మరి ఈ పిల్లల యొక్క సామర్థ్యాన్ని నిర్ధారించడానికి ఉపయోగించేది. మరి దీనికోసం ప్రత్యేకమైనటువంటి ఒక నోట్‌బుక్‌ని పెట్టాలన్నమాట. 4 లఘు పరీక్షల్ని అందులో రాయాలన్నమాట. 4 ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అని చెప్పుకున్నాం కదా! ఈ 4 ఫార్మేటివ్ అసెస్మెంట్స్ కూడా నోట్‌బుక్‌లోనే రాయాలి. వాటికి 20 మార్క్స్ అనేటటువంటివి ఉంటుంది. ఫస్ట్ వన్ పిల్లలు క్లాస్ రూమ్‌లో ఎలా ప్రతిస్పందిస్తున్నారనే దానికి 10 మార్క్స్. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ టీచర్ రాసుకుంటారు కదా! అనక్టోడల్ రికార్డు, పోర్ట్‌ఫోలియోలు, సంఘటన రచనా పత్రావళి ఇవన్నీ కూడా రాసుకుంటారు కదా! వాటికి మరొక 10 మార్క్స్. మరి వాళ్ళు రాస్తున్నటువంటి చేస్తున్న ప్రాజెక్ట్ పనులకు ఒక 10 మార్క్స్. మరి ఎగ్జామ్‌కు 20 మార్క్స్. మీకు గుర్తుండిపోతాయి కదా మార్క్స్ అనేవి. మరి పర్సంటేజ్ అనేది దానికి డబుల్ అనమాట. నెక్స్ట్ వన్ గణిత విద్యా ప్రమాణాలు అనేటటువంటివి ఇప్పుడు చూడబోతున్నాం. గణిత విద్యా ప్రమాణాలు అనేవి మీరు ఇక్కడ నేను పర్సంటేజ్‌కి కోడ్ ఇచ్చాను. మీరు మార్క్స్‌కి కోడ్ పెట్టుకోండి. ఏదైనా కానీ ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ మనం గణిత విద్యా ప్రమాణాలు అనేటటువంటివి 5 ఉంటాయి. సమస్య సాధన, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, వ్యక్తపరచడం, అనుసంధానం, ప్రాతినిధ్యపరచడం. ఇలా మనకి 5 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. అందులో ఫస్ట్‌ది వచ్చేసరికి అత్యధిక మార్కులు కేటాయించబడినటువంటి విద్యా ప్రమాణం సమస్య సాధన. మరి సమస్య సాధనకి 1, 2 తరగతుల వారికి 25 మార్క్స్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వాళ్ళకి 25 మార్క్స్, 6, 7 వాళ్ళకి 20 మార్క్స్‌కి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం అనే దానికి 1, 2 వాళ్ళకి 5 ఉంటే చూడండి మీద ఒక కోడ్ రాసాం కదా! కోడ్ అన్ని గుర్తుపెట్టుకోండి. కోడ్స్ గుర్తుపెట్టుకోండి సింపుల్‌గా. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకునే దానికంటే కోడ్స్ 5112, 5211, 4211 అవి కోడ్స్ అనమాట. ఒక పర్సంటేజ్‌లకు సంబంధించి వేశాను అట్లా. వ్యక్తపరచడం 5 మార్క్స్ ఇట్లా చూసుకోండి. కోడ్స్‌ని బట్టి మీరు గుర్తుపెట్టుకోండి. అయితే అత్యధిక మార్కులు కేటాయించబడినటువంటి గణితంలో విద్యా ప్రమాణం ఏంటి అంటే సమస్య సాధన. రెండవ అత్యధిక మార్కులు కేటాయించబడినది ప్రాతినిధ్యపరచడం. చూసుకోండి. ఎక్కడ ప్రాతినిధ్యపరచడం 1, 2 తరగతుల వారికి. మరి ఇక్కడ సైన్స్‌కి వచ్చేసరికి 6థ్, 7థ్‌కి వచ్చేసరికి కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం అనేది సెకండ్‌గా ఉంటుంది. ఓకేనండి. మరి ఫస్ట్‌దే మనకి ఎక్కువగా అత్యధిక మార్కులు కేటాయించబడిందే అడుగుతారు ఫస్ట్‌ది. మరి మిగతాది ఇది కూడా మనకి ఎక్కువగా అడగట్లేదు. సో నెక్స్ట్ వన్ సమస్య సాధన అంటే ఏమిటి? సమస్య సాధన అంటే ఏమిటంటే వివిధ రకాలైనటువంటి సమస్యలను సాధించడం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సమస్య సాధన అంటే ఏంటంటే వివిధ రకాలైనటువంటి సమస్యలు సాధించడం, చతుర్విధ ప్రక్రియలు చేయడం, కూడికలు, తీసివేత, గుణకారం, భాగాహారం వంటివి చేయడం అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. చతుర్విధ ప్రక్రియలు, వివిధ రకాలైన సమస్యల సాధన. అయితే ఇక్కడికి వచ్చేసరికి చూడండి గణిత భావనలు, పద్ధతులను ఉపయోగించడం ద్వారా గణిత సమస్యలను సాధించడం. సమస్య సాధన అంటే ఏంటి? గణిత భావనలు, పద్ధతులు ఉపయోగించి సమస్యలను సాధించడం. మరి ఆ సమస్యలు ఎటువంటివి అంటే పజిల్స్ చేయడం, పద సమస్యలు చేయడం, పట సమస్యలు చేయడం, దత్తాంశ అవగాహన, విశ్లేషణ, పట్టికలు, గ్రాఫులు, మరి పద్ధతి ప్రకారం చేసేటటువంటి సమస్యలన్నీ కూడా మరి సమస్య సాధన. నెక్స్ట్ వన్ కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం అనేటటువంటిది. కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడానికి ఏం చెందుతుంది అంటే పోలికలు, భేదాలు చెప్పడం, ఆరోహణ, అవరోహణ క్రమంలో రాయడం, ఏదైనా అంశాలను ఎన్ని రకాలుగా రాయవచ్చో సాధారణీకరించడం. చూడండి పోలికలు, భేదాలు అనేది కారణాలు చెప్పడానికి, నిరూపణలు చేయడానికి వస్తుంది. ఆరోహణ, అవరోహణ క్రమంలో రాయడం, ఏదైనా అంశాన్ని ఎన్ని రకాలుగా రాయవచ్చో అన్ని రకాలుగా
సాధారణీకరణం చేయడం. ఇక్కడికి వచ్చేసరికి పద్ధతిని అర్థం చేసుకోవడం, సరిచూసుకోవడం ఇది కూడా కారణాలు నిరూపణల కిందే వస్తుంది. పద్ధతిని అర్థం చేసుకోవడం మరియు సరిచూడడం అవుతుందంట. నెక్స్ట్ వన్ సమస్య సాధనలో క్రమాన్ని అర్థం చేసుకోవడం. ఒక క్రమాన్ని అర్థం చేసుకోవడం కూడా కారణాల నిరూపణలకే వస్తుంది. దశల వారీగా ఉన్నటువంటి సోపానాలకు కారణాలు వివరించడం, గణిత సాధారణీకరణాలను మరియు ప్రకల్పనలను అర్థం చేసుకోవడం మరియు చేయగలగడం, తార్కిక చర్చలను పరీక్షించడం, అంచనా వేయడం, సరిపోల్చడం, అంటే అవగాహన అనేటటువంటి వాటికి చెందుతాయి అన్నమాట. ఇవి అవగాహనకి చెందేవన్నీ కూడా కారణాల నిరూపణల కిందకే వస్తాయి. పోలికలు భేదాలు చెప్పడం, వర్గీకరించడం, సరిపోల్చడం, వీలైనన్ని ఉదాహరణలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మనకి కారణాలు నిరూపణలలోనికి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వ్యక్తపరచడం. వీటికి నేను మోడల్ క్వశ్చన్స్ ఇస్తాను, నెక్స్ట్ మీకు అర్థమవుతుంది. వ్యక్తపరచడం అంటే ఏంటంటే వివిధ పట్టికలు మరియు గుర్తులు, రేఖాచిత్రాలు, గ్రాఫుల రూపంలో ఉన్నదాన్ని చదవడం, రాయడం. చూడండి, వివిధ పట్టికల రూపంలో ఉన్నదాన్ని చదవడం, గుర్తుల రూపంలో ఉన్నదాన్ని చదవడం, రేఖాచిత్రాల రూపంలో ఉన్నదాన్ని చదవడం, గ్రాఫుల రూపంలో ఉన్నదాన్ని చదవడం, వీటన్నింటినీ కూడా వ్యక్తపరచడం అనే అంటారనమాట. అంటే వ్యక్తపరచడమనే అంటారు. వివిధ రకాలైనటువంటి వాక్యాలను చదవడం, రాయడం, పట్టికలో ఉన్నదాన్ని చదవడం, రాయడం, గణిత గుర్తుల రూపంలో ఉన్నదాన్ని చదవడం, రాయడం, వ్యక్తపరచడం, సొంత మాటల్లో చెప్పడం, ఇవన్నీ కూడా వ్యక్తపరచడం కిందకే వస్తాయి. మరి ఇక్కడేముంది అని చూస్తే గణిత భావనలు, వాక్యాలను చూడండి, గణిత భావనలు మరియు వాక్యాలను రాయగలగడం, గణితపరమైనటువంటి ఆలోచనలను సొంత మాటల్లో రాయగలగడం, పద్ధతిని వివరించడం, గణిత తార్కికతను వివరించడం, వ్యక్తీకరణలను రూపొందించడం, ఇవన్నీ కూడా అవుతాయి. మరి గడియారం చూసి గంటల నిమిషాల్లో వ్యక్తపరచడం, గడియారాన్ని చూసి గంటలు నిమిషాలలో వ్యక్తపరచడం, మరి తగిన సూత్రాలను రాయగలగడం, ప్రమాణాలని మార్చగలగడం, సంజ్ఞలను మాటలను సంజ్ఞల రూపంలోనికి వ్యక్తపరచడం, పటాలను చూసి మాటల రూపంలో వ్యక్తపరచడం. చూడండి, పటాలను చూసి మాటల రూపంలో కానీ, మాటల్ని పటాల రూపంలో కానీ, ఎలా ఉన్నా కానీ ఇవన్నీ కూడా మనకి వ్యక్తపరచడం కిందకి వస్తుంది. నెక్స్ట్ మనం అనుసంధానం చేయడంకి వచ్చేసరికి నేర్చుకున్నటువంటి అంశాలను నిత్య జీవితంలో ఉపయోగించుకోవడం. అనుసంధానం అంటే ఏంటంటే ఒక సబ్జెక్ట్లో నేర్చుకున్న దాన్ని ఇంకో సబ్జెక్ట్లో అన్వయించుకోగలగడం, లేదా గణితంలోనే ఒక లెసన్లో నేర్చుకున్న దాన్ని, ఒక అధ్యాయంలో నేర్చుకున్న దాన్ని ఇంకొక అధ్యాయంలో అన్వయించుకోవడం, మరి గణితాన్ని నిత్య జీవితంలో అన్వయించుకోవడం, అలా వాటిని అనుసంధానం అంటారు. అంటే ఒక దగ్గర నేర్చుకున్నది ఇంకో దాని దగ్గర ఉపయోగించుకోగలగడం, నేర్చుకున్న అంశాలను నిత్య జీవితంలో ఉపయోగించుకోవడం, వివిధ సందర్భాల్లో అన్వయించడం, వివిధ దైనందిత కార్యక్రమాల్లో అనుసంధానించుకోవడం, ఇవన్నీ కూడా అనుసంధానం కిందకే వస్తుంది. మరి అనుబంధ గణిత పాఠ్యభాగాలను, భావనలను అనుసంధానం చేయడం, గణితంలోని వేర్వేరు పాఠ్యాంశాలకు సంబంధించిన భావనలను అనుసంధానం చేయడం, వేర్వేరు సబ్జెక్టులతో గణితాన్ని అనుసంధానం చేయడం, దైనందిన జీవితానికి గణితాన్ని అనుసంధానం చేయడం, భావనలు, బహుళ పద్ధతులను అనుసంధానం చేయడం. చూడండి, వేరువేరు సబ్జెక్టులతో గణితాన్ని అనుసంధానం చేయడం అయినా, దైనందిన జీవితానికి అనుసంధానం చేయడం, గణితంలోని వేరువేరు పాఠ్యాంశాలకు సంబంధించిన భావనలు అనుసంధానం చేయడం, అనుబంధ గణిత పాఠాలను, భావనలను అనుసంధానం చేయడం. చూడండి, ఏదైనా కానీ ఒక దగ్గర నేర్చుకున్నది ఇంకో దగ్గర ఉపయోగించుకోగలిగిందంతా కూడా అనుసంధానమే అవుతుంది. మరి ప్రాతినిధ్యపరచడం లేదా దీన్నే దృశ్యీకరణ అంటాం. మరి ప్రాతినిధ్యపరచడం లేదా దృశ్యీకరణకు వచ్చేసరికి ఇచ్చిన దత్తాంశాన్ని సంఖ్యారేఖపై సూచించడం, రేఖాచిత్రాల ద్వారా చూపించడం, దిమ్మ రేఖాచిత్రం ద్వారా చూపించడం, గ్రాఫుల ద్వారా సూచించడం. ఈ వర్డ్స్ ఎక్కడైనా కనిపిస్తే ఇవన్నీ కూడా దృశ్యీకరణలు అయితే ప్రాతినిధ్యపరచడానికి వస్తుంది. సంఖ్యారేఖ, పటచిత్రం, దిమ్మ రేఖాచిత్రం, 2D పటాలు, 3D పటాలు మరియు పటాలని చదవడం, పట్టికలను రూపొందించడం, సంఖ్యారేఖపై చూపడం, పటచిత్రాలు, దిమ్మరేఖ చిత్రాలు, పటాలను గీయడం, ఇవన్నీ చూడండి సరి అయిన పరికరాలను ఉపయోగించి రాయడం కూడా ప్రాతినిధ్యపరచడమే అవుతుంది. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒకసారి కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. మరి చతురస్రం అన్నది 4 సమాన భుజాలు మరియు సమాన కోణాలు గల సంవృత పటం అనే దాన్ని సొంత మాటల్లో వివరించడం. మనం ఏం చెప్పుకున్నాం? సొంత మాటల్లో వివరించడం అనేటటువంటిది వ్యక్తపరచడానికి వస్తుంది అనమాట. సొంత మాటల్లో వివరించడం అనేది వ్యక్తపరచడం.
26/11/2020 అని ఇవ్వబడిన తేదీల్ని అక్షరాలలో రాయడం. చూడండి, గుర్తుల రూపంలో ఉన్నటువంటి దాన్ని అక్షరాల రూపంలో రాయడం అనేది ఏమవుతుంది మనకి? హ్మ్. ఇది కూడా వ్యక్తపరచడం అవుతుంది. నెక్స్ట్, ఒక పాఠశాలలో బాలబాలికల సంఖ్యను దిమ్మ రేఖా చిత్రంలో చూపించడం. ఇది ప్రాతినిధ్యపరచడం లేదా వ్యక్తపరచడానికి దృశ్యీకరణకు వస్తుంది. నెక్స్ట్ వన్, ఆరోహణ అవరోహణ క్రమాలను విద్యార్థి ఖచ్చితంగా చేయగలగడం అనేది దేనికి చెందుతుంది? ఆరోహణ అవరోహణ క్రమాలను ఖచ్చితంగా చేయగలగడం అనేది కారణాలు తెలపడం నిరూపణలకు వస్తుంది. చెప్పాం కదా, కారణాలు తెలపడం నిరూపణలకి ఆరోహణ అవరోహణ అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్, గణిత వాక్యాలు చదవడం, సొంత మాటల్లో చెప్పడం. ఇది మనకి సొంత మాటల్లో చెప్పడం అంతా కూడా వ్యక్తీకరణ వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. ఇదిగోండి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. గణితంలో యూనిట్ చివర ఉన్నటువంటి మూల్యాంకన శీర్షికలు ఏంటి అంటే అభ్యాసాలు. విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం ఏమిటి అంటే ఇవి చేయండి. జట్టు కృత్యాలుగా మాత్రమే ఇవ్వవలసినటువంటి అంశాలు ఏంటంటే ఆలోచించండి, చర్చించండి. విద్యార్థులు సవాలుగా స్వీకరించేటటువంటి అంశాలు ఏంటంటే ప్రయత్నించండి. నెక్స్ట్ వన్, సైన్స్కి వచ్చేసరికి విద్యా ప్రమాణాలు 6. ఇక్కడ వచ్చేటటువంటివి 411, 211 అనేటటువంటివి పర్సంటేజెస్ అనమాట. ఇవి 411, 211. ఫస్ట్ వన్ విషయావగాహన, 2 ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, 3 ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, 4 సమాచార సేకరణ ప్రాజెక్టు, 5 పఠన నైపుణ్యాలు, నమూనాలు, 6 ప్రశంస విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ. చూడండి, ప్రశంస విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ అనేటటువంటిది 5వది అనమాట. ఒకసారి మ్యాథ్స్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ కొన్ని ఉన్నాయి, చూసేద్దాము. ఇక్కడ మనం చూస్తే ఒక విద్యార్థి ఒక సంఖ్యలోని చివరి అంకె 0, 1, 2, 4, 6, 8 ఉన్న ఆ సంఖ్య 2 చే నిశ్శేషంగా భాగించబడుతుందని సాధారణీకరిస్తే ఆ విద్యార్థి ఏ విద్యా ప్రమాణాన్ని సాధించినట్లు అవుతుంది. సాధారణీకరించడం అనేటటువంటిది కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడానికి వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, విద్యార్థి ఒక సమాచారంలోని విడి భాగాలను చేయగలగడం. ఇది ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది అంటే విడి భాగాలను వేరు చేయగలగడం అనేటటువంటిది సమస్య సాధనకే చెందుతుంది. విద్యార్థి గణిత వ్యక్తీకరణలను రూపొందించడం. వ్యక్తీకరణ అని పేరులోనే ఉంది కదా, వ్యక్తపరచడం. విద్యార్థి బహుపదుల యొక్క పరిమాణం అనుసరించి మరి వర్గీకరించును. ఇది విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం. వర్గీకరించడం అవగాహన కదా, సో కారణాలు నిరూపణల కిందకి వస్తుంది. ఒక విద్యార్థి ఒక సంఖ్యల సమూహము అంటే అమెరికను పరిశీలించి వాటిలో గల గణితపరమైన తార్కికతను తన సొంత మాటల్లో వివరించాడు. మరి అటువంటి సామర్థ్యం ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది అంటే వ్యక్తపరచడాన్ని సూచిస్తుంది. 1వ తరగతి చదివే విద్యార్థి 6 అనే సంఖ్యను సంఖ్యారేఖపై 5, 7 మధ్యన చూపించాడు. అయితే ఆ విద్యార్థి ఏ విద్యా ప్రమాణాన్ని సాధించాడు? చూడండి, సంఖ్యారేఖపై సూచించడం అనేటటువంటిది దేని చెందుతుంది? ప్రాతినిధ్యపరచడం లేదా దృశ్యీకరణ. విద్యార్థి చతుర్భుజ నిర్మాణాన్ని, స్కేలు లేదా కోణమాల పరికరాలను ఉపయోగించడం కూడా దృశ్యీకరణ అని చెప్పాను. మరి టేబుల్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మరి అత్యధిక మార్కులు కేటాయించబడినటువంటి సైన్స్లో అత్యధిక మార్కులు కేటాయించబడినటువంటి విద్యా ప్రమాణం ఏది అంటే విషయావగాహనే. మరి మ్యాథ్స్కి వచ్చేసరికి సమస్య సాధన అనమాట. సమస్య సాధన అనేటటువంటిది ఫస్ట్ది. ఇక్కడ విషయావగాహన అనేటటువంటిది ఫస్ట్ది అనమాట, అత్యధిక మార్కులు కేటాయించబడినటువంటిది. మరి 2వ అత్యధిక మార్కులు కేటాయించబడినది ఏది అంటే ప్రాజెక్టు, సమాచార సేకరణ ప్రాజెక్ట్ అనేటటువంటిది. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది విషయావగాహన, 2వది ప్రశ్నించడం, 3వది ప్రయోగాలు, 4వది ప్రాజెక్టు లేదా సమాచార సేకరణ, 5 పఠన నైపుణ్యం, 6 ప్రశంస విలువలు. నెక్స్ట్ విషయావగాహన అంటే ఏంటంటే అవగాహనకు సంబంధించినవన్నీ ఇక్కడికి వస్తాయి. మోస్ట్ ఆఫ్ ది పోలికలు, భేదాలు చెప్పడం. ఒక సాధారణమైనటువంటి ప్రశ్నలకు విద్యార్థులు చెప్పేటటువంటి సమాధానాలు అంటే అవగాహన ఉంటేనే కదా చెప్తారు సమాధానాలు. పరిసరాల్లో జరిగేటటువంటి కొన్ని విషయాల పట్ల విద్యార్థుల్లో ఉన్నటువంటి జ్ఞానంతో సమాధానం చెప్పడం, ఇవన్నీ కూడా విషయావగాహనకు వస్తాయి. ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అనేటటువంటిది కొన్ని విషయాలు ఎందుకు అలా జరిగాయో ప్రశ్నించడం. పరికల్పన అంటే ఊహించడం అనమాట. మరి ప్రశ్నించడం అంటే ప్రశ్నించడం, ఎందుకు అలా జరిగాయో ప్రశ్నించడం, మరి కారణాలని ఊహించి చెప్పడం అనేది ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం చందనాన్ని చెందుతుంది. అంచనా వేయగలగడం, ప్రాగుక్తీకరించడం, ఇలాంటి వర్డ్స్ కనిపిస్తే ప్రశ్నించడం, పరికల్పనలు చేయడానికి వస్తుంది. ప్రయోగాలు మరియు క్షేత్ర పర్యటనలు మీకు తెలుసు కదా. ప్రయోగాలు వరుస క్రమంలో రాయడం, వివిధ దశలు అనేటటువంటివి వరుస క్రమంలో రాయడం కానీ,
నిత్య జీవిత సంఘటనలు ఎందుకు అలా జరిగిందో చెప్పగలగడం కానీ ఇవన్నీ కూడా క్షేత్ర పర్యటనలు ప్రయోగాలకు వస్తాయి. సమాచార సేకరణ ప్రాజెక్ట్ పనులకు సంబంధించినవన్నీ కూడా మరి దీనికే చెందుతాయి. పట నైపుణ్యాలు అంటే బొమ్మలు గీసి భాగాలు గుర్తించడం, పరికరాలు, నమూనాలు, చార్టులు మొదలైనవన్నీ తయారు చేయడం ఇవన్నీ పట నైపుణ్యాలకే వస్తాయి. ప్రశంస విలువలు అంటే మరి నైతిక విలువలకు సంబంధించినవి కానీ సృజనాత్మకతకు సంబంధించినవి కానీ వస్తాయి. నినాదాలు రాయడం, కవితలు రాయడం, పాటలు రాయడం, స్నేహితుల్ని పొగడ్డం, ప్రశంసించడం ఇట్లాంటివన్నీ కూడా మనకి ప్రశంస విలువలకి చెందుతాయన్నమాట. మరి కొన్ని బిట్స్ మనం చూసుకున్నట్లయితే రాణి ఒక గులాబీ మొక్కను నాటింది. అది 2వ రోజుకి వాడిపోయింది. దానికి కారణం ఏమై ఉంటుందో ఊహించింది. ఇదేమవుతుంది? ప్రశ్నించడం, పరికల్పనలు చేయడానికి వస్తుంది. స్నేహితురాలు చేసినటువంటి ఒక మంచి పనిని ప్రశంసించింది అనుకోండి. ప్రశంస మరియు లాస్ట్‌దనమాట. ప్రశంస మరియు విలువలకు చెందుతుందనమాట. నెక్స్ట్ మన కాండం వేరు చేసేటటువంటి పని ఏమిటి అనేటటువంటిది విషయావగాహన. మరి రాణి నాడీకణం బొమ్మ గీసి భాగాలు గుర్తించింది అనేది పట నైపుణ్యాలు. పట్టు పరిశ్రమకు వెళ్ళి పట్టుపురుగుల పెంపకాన్ని చూడడం ఇది అనేది సమాచార సేకరణ ప్రాజెక్టు పనికి చెందుతుంది. నెక్స్ట్ మనం ఒకసారి చిన్న పాయింట్స్ చూసుకున్నట్లయితే ప్రారంభ పరీక్ష అనేటటువంటిది ఎప్పుడు నిర్వహిస్తారంటే జూన్లో నిర్వహిస్తారు. నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది 4 సార్లు జరుగుతుంది. జూలై ఫార్మేటివ్ అసెస్మెంట్స్ 4 సార్లు జరుగుతాయి. జూలై, ఆగస్టు, నవంబరు, ఫిబ్రవరి. మరి సంగ్రహణాత్మక మూల్యాంకనం అనేది 3 సార్లు నిర్వహించేవారు. మరి ప్రస్తుతం 2 సార్లు నిర్వహిస్తున్నారు. నవంబర్ లేదా డిసెంబరు, మార్చ్ లేదా ఏప్రిల్లో జరుగుతాయన్నమాట. మరి నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మూల్యాంకనాలకు 5 పాయింట్ల స్కేల్ అని వాడుతున్నారు గ్రేడింగ్ విధానంలో. విద్యార్థుల్లో భయము, ఒత్తిడిని పోగొట్టి వారి మధ్య ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించేందుకే మరి గ్రేడింగ్ అనేటటువంటిది యూజ్ చేస్తున్నారు. 5 పాయింట్ల స్కేలు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది ఏ గ్రేడు, ఏ ప్లస్ గ్రేడు ఇవన్నీ కూడా మీరు కావాలంటే ఇక్కడ ఒకసారి స్క్రీన్‌షాట్ చేసి మీరు ఒకసారి గుర్తించండి. నెక్స్ట్ సోషల్, సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు వచ్చేసరికి మనకి 5 ఉంటాయి. ఇక్కడ కూడా అత్యధిక మార్కులు కేటాయించబడినటువంటి అంశం ఏది అంటే విషయావగాహనే. మరి 40% అనమాట. 20 మార్క్స్ 40%. అలాగే చూడండి ఇక్కడ మనం విద్యా ప్రమాణాలు విషయావగాహన ఫస్ట్‌ది. సైన్స్ లాగానే ఈ 2 కూడా చివరి 2 కూడా సైన్స్‌లానే ఉంటాయి. ఫస్ట్‌ది కూడా సైన్స్‌లానే ఉంటాయి. మారేవి ఈ 3 అనమాట. ఇచ్చిన పాఠ్యాంశాన్ని అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం, సమాచార నైపుణ్యాలు, సమకాలీన అంశంపై ప్రతిస్పందించడం మరియు ప్రశ్నించడం. చూడండి మధ్యలో 3 మారుతున్నాయి. మరి విషయావగాహన, పట నైపుణ్యాలు, ప్రశంస, అభినందనలు, సునిశ్చితత్వం ఇవి మారలేదు. మరి విషయావగాహనకి 20 మార్క్స్ 40%. ఇచ్చిన పాఠ్యాంశాన్ని అర్థం చేసుకొని వ్యాఖ్యానించడానికి 5 మార్క్స్ 10%. సమాచార నైపుణ్యాలకి 15% మార్క్స్. సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం, ప్రశ్నించడానికి 5 మార్క్స్ 10%. పట నైపుణ్యాలు 15%. ప్రశంస, అభినందనలు, సునిశ్చితత్వానికి 10 మార్క్స్ అన్నమాట. మరి ఇక్కడికి వస్తే ఇక్కడ మనకి సైన్స్కి వచ్చేసరికి పట నైపుణ్యాలకి 10 మార్క్స్ ఉంటుంది. అక్కడ మనకి సోషల్ 15 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ విషయావగాహనకి 20 మార్క్సే, అక్కడ కూడా విషయావగాహనకి 20 మార్క్సే. మరి ప్రశ్నించడం, పరికల్పన చేయడానికి ఇక్కడ 10 అక్కడ 10. సో ఇక్కడ ప్రాజెక్ట్ పనికి ఇక్కడ 10 మార్క్స్ కేటాయిస్తే ఇక్కడ మనకి 5 మార్క్స్ కేటాయించడం జరిగింది. ప్రాజెక్ట్ సమాచార నైపుణ్యాలు ప్రాజెక్ట్ అనేటటువంటిది మనకి ఇక్కడ లేదు. సో ఇలా ఉందన్నమాట. చూడండి గుర్తుపెట్టుకోండి ఈజీగా. నెక్స్ట్ CCE సమ్మేటివ్ అసెస్మెంట్లో భారత్వర్ పట్టికలో లేనిది ఏమిటి అంటే ప్రాజెక్ట్ పని అనేటటువంటిది ఉండదు. భారత్వ పట్టికలో ప్రాజెక్ట్ పని అనేటటువంటిది ఉండదు. ప్రాజెక్ట్ పనులు ప్రశ్నాపత్రంలో ఇవ్వకూడదు కాబట్టి ప్రశ్నాపత్రం టీచర్ స్వయంగా ప్రశ్నాపత్రం తయారు చేసుకోవాలి. ప్రశ్నలకు సంబంధించి సమాధానానికి తయారు చేయనవసరం లేదు. ప్రారంభ పరీక్షను క్యుములేటివ్ రికార్డులో నమోదు చేయనవసరం లేదు. CCE రిజిస్టర్లో నమోదు చేయాలి. గ్రేడుల రూపంలో ప్రగతి నమోదు అనేటటువంటిది ఉండాలి. తరగతి వారీగా, సబ్జెక్టు వారీగా ప్రగతి నమోదు కోసం పేజీలను కూడా కేటాయించాలి. ప్రగతి అనేటటువంటిది CCE రిజిస్టర్లను వీరికి అందించాలి. మరి ప్రాథమికోన్నత పాఠశాలలు ఎవరికి అందించాలంటే MEOకి అందించాలి. ఉన్నత పాఠశాలల్లో ఉప విద్యాశాఖాధికారి లేదా డిప్యూటీ DEO గారికి అందించాలి.
మరి భారతత్వ పట్టికలు వచ్చేసరికి ప్రశ్న రూప భారతత్వ పట్టిక, విద్యా ప్రమాణాల భారతత్వ పట్టిక, విషయ భారతత్వ పట్టిక, కఠిన స్థాయి భారతత్వ పట్టిక, బ్లూ ప్రింట్ లేదా సమగ్ర భారతత్వ పట్టిక అనేటటువంటి ఉంటాయి. మరి 1, 2, 3 పట్టికల ఆధారంగానే ఈ బ్లూ ప్రింట్ అనేటటువంటి దాన్ని వేస్తారనమాట. బ్లూ ప్రింట్ భారతత్వ పట్టికలో కఠిన స్థాయి భారతత్వ పట్టిక అనేటటువంటిది ఉండదు. తరగతి గదిలో ఉపయోగించేటటువంటి నిరంతర సమగ్ర మూల్యాంకనం ఏంటి అంటే, నిరంతర మూల్యాంకనం మౌఖిక పరీక్ష. పాఠ్య విషయాలు మాత్రమే పరీక్షించడానికి వీలయ్యేది సంగ్రహణాత్మక మూల్యాంకనం. దీన్ని పీపీటీ రూపంలో నమోదు చేస్తారు, పరీక్షిస్తారనమాట. మరి ప్రశ్నలు భారత్వానికి వచ్చేసరికి చూడండి, మ్యాథ్స్కి వ్యాసరూప ప్రశ్నలు 40%, సంక్షిప్తం 40%, అతి సంక్షిప్తం 10, లక్ష్యాత్మకతవి 10. మరి సైన్స్కి వచ్చేసరికి సంక్షిప్త సమాధానాలు 50% వరకు ఇవ్వాలి అత్యధికంగా. మరి సోషల్కి వచ్చేసరికి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అత్యధికంగా ఇవ్వాలి. మరి మ్యాథ్స్కి వచ్చేసరికి సంక్షిప్త వ్యాసరూప 2 కూడా ఈక్వల్గా ఇవ్వాలి. ఇవి గుర్తుపెట్టుకోండి. మరి ప్రతి ఒక్కటి వివరించి చెప్పనవసరం లేదు, గుర్తుపెట్టుకుంటే మీరు ఒక్క క్షణం అలా ఫోను స్క్రీన్‌షాట్ చేసి పెట్టుకొని గుర్తుపెట్టుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.